శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని దొన్నికోట గ్రామంలో సంక్రాంతి కనుమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి కనుమను పురస్కరించుకుని గ్రామస్తులు ఉట్లమాను పరాశ నిర్వహించారు. కనుమ వేడుకల్లో కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని ఉట్లా పరాశను ప్రారంభించారు. ఉట్లమాను ఎక్కడికని యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఇలా కేకలు వేస్తూ ఉట్లమాను ఎక్కి బహుమతి అందుకునేందుకు తీవ్రంగా పోటీలు పడ్డారు. ఉట్లమాను అనేటువంటిది దొన్నికోట గ్రామంలో జరుగుతోంది. పూర్వకాలం నుంచి కూడా ఇది అనాదిగా వస్తుంది. ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో హిందువుల్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ఇది సూచిస్తుంది. ఉట్లమాను కూడా దాదాపుగా సుమారు 30-40 అడుగులు ఉండేటువంటి ఉట్లమానుని కింద కొంతమంది నిలబడి, కొంతమంది పైన కొంతమంది నిలబడి, వాళ్ళపైన కొంతమంది నిలబడి ఈ విధంగా తీసుకోవడం దేన్ని సూచిస్తుందంటే మనమంతా కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది హిందూ ధర్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప సందేశం. ఇది కాశీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పేరున ఇక్కడ జరుగుతుంది. అనేక సందర్భాల్లో గత కాలంలో ఇట్లాంటి అనేక సంబరాలన్నీ కూడా చేసుకుంటే ఇక్కడ చూస్తే గ్రామస్తులందరినీ ఎన్నో వేల మంది ఇక్కడికి రావడం, ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ధనిక పేద అనేటువంటి తేడా లేదు. అందరూ స్వామి భక్తులు అనే హిందూ ధర్మం ప్రకారం ఉండేటువంటి ఈ యొక్క గొప్ప ఉత్సవానికి మనమందరము కూడా గర్వపడాలి. హిందూ